మంత్రి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పాలో అక్కడ మూటా ముల్లే అన్ని కేసీఆర్ అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంటే ప్రజలు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతి మీద విచారణ జరిగిందా? పూర్తి స్థాయి అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలేదు, జరిగి రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గానీ, కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అంటున్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు?